టు సిటీ న్యూస్ ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం అక్కయ్యపాలెం, రోషయ్య కాలనీ, రామాపురంలలో బైపాస్ వద్ద ట్రాఫిక్ పై వాహనదారులకు చీరాల రూరల్ సీఎస్ శేషగిరిరావు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల రహదారి ప్రమాదాలు ఎక్కువగా అవుతున్నాయని, ఎంతో మంది మరణిస్తున్న సంఘటనలు మనం చూస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు ట్రాఫిక్ పై అవగాహన కల్పిస్తున్నాం. జిల్లా ఎస్పీ, డీఎస్పీల ఆదేశాల మేరకు నో యాక్సిడెంట్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేటపాలెం ఎస్ఐ వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా చోట్ల జంక్షన్లలో ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం డ్రమ్స్ ఏర్పాటు జరిగింది. ఈ మధ్య జరిగినటువంటి యాక్సిడెంట్లో బాపట్ల జిల్లా ఎస్పీ అయినటువంటి శ్రీ తుషార్ డ్యూటీ సార్, ఐపీఎస్ ఆఫీసర్ గారు మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం, ఖచ్చితంగా రోడ్డు మీద యాక్షన్ జరగకుండా నివారించే విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి మాకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దాని మీద చీరాల సబ్ డివిజనల్ ఆఫీసర్ మహమ్మద్ మొయిన్ సార్ గారు కూడా మాకు డీఎస్పీ గారు మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వేటపాలెం ఎస్ఐ గారు పరిధిలో అక్కాయపాళ్ళు, చల్లారెడ్డిపాళ్ళు, తర్వాత పొట్టిపాళ్ళు, తర్వాత ఈ ఎర్ర గేట్ దగ్గర అన్ని ప్లేసులలో కూడా ఎక్కడైతే జంక్షన్ ఉన్నాయో అన్ని విషయాల్లో మనం ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం డ్రమ్స్ ఏర్పాటు చేసి, ఏడీఎంసీస్ ఏర్పాటు చేసి ఎవరు కూడా ఎలాంటి ప్రమాదాలు గురికాకుండా ప్రజలు సురక్షితంగా పోయే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ప్రతి సోమవారం తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ప్రకృతి వ్యవసాయంతో పండించిన ఆకుకూరలు, కూరగాయలు తక్కువ ధరలతో వినియోగదారులకు అందిస్తున్న ప్రకృతి వ్యవసాయ కార్మికులు ఎటువంటి రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఉపయోగించకుండా కేవలం ప్రకృతిలో దొరుకు ఎరువులతో పండించిన కూరగాయలు, ఆకుకూరలు, వివిధ రకాల వేరుశెనగ పప్పు, సొరకాయ, టమాటా, గోంగూర, దోసకాయ ఇలా అనేక రకాల పంటలను పండించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఈ ప్రకృతి ఉత్పత్తులను ప్రజలకు అందిస్తున్నామని తెలియజేశారు. ఈ ప్రకృతి వ్యవసాయం పంటలను ఉపయోగించడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఈ ప్రకటనలో తెలియజేశారు. నమస్కారం అండి. అందరికీ నమస్కారము. నా పేరు శ్రీనివాసరావు. బాపట్ల జిల్లాకి మార్కెటింగ్ అండ్ సర్టిఫికేషన్ ఎన్ఆర్ఐగా పనిచేస్తున్నాను.
మన గ్రామాల్లో మన క్యాటర్స్ పండించిన కూరగాయలు, ఆకుకూరలు, నిత్యావసర వస్తువులన్నీ ఎటువంటి రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా మామూలు రేట్లు, రీజనబుల్ రేట్లతోనే రైతులందరికీ ఆదాయం సమకూర్చేటట్టుగా తీసుకున్న వినియోగదారులందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలని తక్కువ రేట్లతోనే మనం మండల ఆఫీసుల్లో ప్రతి సోమవారం అనేది పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మనకు కావాల్సిన కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ మనమే పండించుకుంటా పురుగు మందులు లేకుండా ఆహారం తీసుకోగలిగితే మనం ఇంకొంతకాలం ఆరోగ్యంగా బతుకుతాము. ఈ రసాయన ఎరువులు, పురుగు మందులు వాడక ఎక్కువ అవడం వల్ల అనేక రోగాలకు గురయ్యి ఎక్కువగా హాస్పిటల్ పాలవుతున్నారు. హాస్పిటల్కి వచ్చేసి మన సంపాదన అంతా హాస్పిటల్లో సరిపోతుంది. కాబట్టి అందరూ తెలియజేసేది ఏంటంటే బాపట్ల జిల్లా చీరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు ఎంఎం కొండయ్య చేతుల మీదుగా 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వికలాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ, పురంధేశ్వరులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఉమ్మడి ప్రభుత్వంలో అభివృద్ధిలో ముందుకు పోతున్న 16 మంది వికలాంగులకు బ్యాటరీ సైకిల్స్ పంపిణీ చేయడం జరిగింది అని తెలిపారు. ఈరోజు ఉమ్మడి ప్రభుత్వ ఆధ్వర్యంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చీరాల నియోజకవర్గానికి సంబంధించిన దివ్యాంగులకు 16 బ్యాటరీ వెహికల్స్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క గొప్పతనం అంతా కూడా ఉమ్మడి ప్రభుత్వం అన్న విషయాన్ని మనం గమనించాలి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, పురంధేశ్వరి గారికి, మరి ముఖ్యంగా మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీరు మాట్లాడండి. మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం. హలో, సౌండ్ రావట్లేదు. ఆపద్దు ఇంకా ఇది కేవలం కొంతమంది దివ్యాంగులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చాలా మంది ఉన్నారు, అలాగే చెవిటి వారు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ముందు రోజుల్లో బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం తహసీల్దార్ వారి కార్యాలయం, ఎండీఓ ఆఫీస్, స్థానిక పోలీస్ స్టేషన్ నందు 76వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలతో అలంకరించి నివాళులు అర్పించారు. భక్తి శ్రద్దలతో గౌరవాభివందనంతో త్రివర్ణ పతాకాన్ని సెల్యూట్ చేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు చాక్లెట్లు, మిఠాయిలు పంచే కార్యక్రమం ముగించారు. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం, కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం, కొండ కోన వాపు పాడు సంస్కృతి గీతం, గుండె గుండె కలుసుకుంటే సమరస భాగం, గుండె కలుసుకుంటే తల్లికి మంగళహారతులు, కడుపులో బంగారు కంచుకులో కన్నా సినములో సిరించు మాతరి గోదారి కలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పలుకుతుంటేను, బంగారు పంటలే పండుగాయి, మురిపాల ముత్యాలు
బాపట్ల జిల్లా చీరాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో సీఎస్ శ్రీనివాసరావు, ఎస్ఐలు, సిబ్బంది 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థినులకు మిఠాయిలు పంచిపెట్టారు. భారతదేశం సమానత్వంలో కులమత వర్గ భేదాలు లేకుండా ముందంజలో ఉంటుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. మండల గ్రామాల్లో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ బి మారుతి, శేషమాంబ, ఎంఈఓ కె రమేష్ బాబు జాతీయ జెండా ఆవిష్కరించారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కూచిపూడి నెహ్రూ బాబు, పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ జానకి, అమరవర్ధన్ సిబ్బందితో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్, మండల విద్యా వనరుల కేంద్ర కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మన భారతదేశం సమానత్వం అన్నిట్లో కూడా ముందంజలో ఉంటుంది కాబట్టి అంతా మనకి 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మొట్టమొదటిగా జెండా వందనం చేసి ఉన్నారు. కాబట్టి మన భారతదేశం ముందంజలో ఉండాలని కోరుకుంటూ అన్ని వివరాల్లో కూడా అన్ని విషయాల్లో కూడా ప్రజాస్వామ్య దేశం అన్నమాట. మనది సమానత్వంగా ఉంటుంది, కులమత భేదాలంటూ ఏమీ లేదు. దేశాన్ని మనంగా పరిపాలించుకోవడానికి ప్రజల చేత ప్రజాస్వామ్యంగా మనం నాయకుల్ని మరి ఎన్నుకుని ఈ యొక్క దేశాన్ని మనం పరిపాలించుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క రాజ్యాంగాన్ని నిర్మించి మనకి ఆ మహానుభావుడు మరి అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన ఆ ఫలాలను మనం అనుభవిస్తూ దీన్ని ముందుకు సాగించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సతీష్ గారు రాండి సార్ గారు కోట సతీష్ గారు కోటి అండి పూలేండి. నిజాంపట్నం మండలం కేంద్రమైన మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ శ్రీమతి నర్రా నాగలక్ష్మి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమాన్ని వికాస్ పబ్లిక్ స్కూల్ విద్యార్థినులు ప్రార్థనా గీతంతో ప్రారంభించి గణతంత్ర దినోత్సవ విశిష్టతను తెలియజేశారు.
Good morning to all respected stars, teachers and all my dear friends. This is Navijaya from Vikas School, Nijampatna. Now I am going to tell a few words about Republic Day. Republic Day is a national festival and is celebrated on 26th January of every year. This day is declared as a national holiday. People celebrate this with a lot of zeal and happiness. The President of India hoisted the national flag on Rajpath in New Delhi. It is followed by నిజాంపట్నం మండలంలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్వర్ణాంధ్ర ప్రదేశ్ బోట్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ బొమ్మిడి రామకృష్ణ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆల్ కామర్స్ పబ్లిక్ స్కూల్ విద్యార్థినులు ప్రార్థనా గీతంతో ప్రారంభించి గణతంత్ర దినోత్సవ విశిష్టతను తెలియజేశారు. Salute. Order. Next. English. Better the Telugu. Pratigna. Let's start. చెప్పండి. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికై సర్వదా నేను కృషి చేస్తాను. నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. జంతువుల పట్ల దయతో ఉంటాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిధితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయోభివృద్ధే నా ఆనందానికి మూలం. ఈరోజు భారతీయులందరూ గర్వించదగ్గటువంటి రోజుగా మనం పరిగణించుకోవచ్చు. కారణం ఏంటంటే భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాం. భారతదేశం మొత్తం కూడా ఈరోజు మొట్టమొదట ఢిల్లీ ఎర్రకోట పైన మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ జాతీయ పతాక ఆవిష్కరణ గణతంత్ర దినోత్సవం చేయడం జరిగింది. రాష్ట్రపతి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి గారు మన ఫ్లాగ్ యాక్షన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇండియా మొత్తం కూడా ప్రముఖులందరూ కూడా అన్ని ఆఫీసుల్లో, అన్ని ఏరియాల్లో కూడా చేసుకోవడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గణతంత్ర దినోత్సవం అనేది భారతదేశంలో భారతీయులై పుట్టినందుకు మనందరం కూడా చాలా గర్వించాలా. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మీద ఈర్ష్యపడుతూ ఆ భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి వినకొండ పట్టణం టైలర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో స్థానిక ఏనుగుపాలెం రోడ్లోని మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ లో 76వ గణతంత్ర వేడుకలు అధ్యక్షుడు ఎస్కేఎండి హుస్సేన్ అధ్యక్షతన ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. త్రివర్ణ పతాకానికి వందనం చేశారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ గణతంత్ర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, టైలర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు షేక్ రబ్బానీ, కార్యదర్శి సిహెచ్ గోవిందరాజులు, జాయింట్ సెక్రటరీ షేక్ జిలానీ, ఎస్కే సుబాబ్ తదితరులు పాల్గొన్నారు. పూర్వమత్వం జరుగుతా ఉన్నది. దేశవ్యాప్తంగా కూడా మరి జాతీయ దినోత్సవాలు జరుగుతా ఉన్నాయి. మన ప్రియతమ నాయకులతో నమస్కారాలు తెలియజేస్తున్నా. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగాన్ని అమలు చేసుకుని 76 సంవత్సరాలు అయింది. ఈ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు మన
లక్షలాది మంది స్వతంత్రం కోసం పోరాడి ప్రాణాలు అర్పించి జైల్లో అనుభవించి మనకి స్వతంత్రం సంపాదించారు. మనకంటూ ఒక రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో ఒక గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించారు. దాన్ని భారతదేశం అమలు చేసింది. అందువల్ల ఈరోజు వాక్ స్వాతంత్ర హక్కు దగ్గర నుండి అన్ని ప్రజాస్వామ్య హక్కులు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు అన్ని కూడా ఈరోజు అమలవుతా ఉన్నాయి. ఎవరైతే గతంలో వైఎస్ఆర్ పాలనలో రాజ్యాంగ విలువలను తొక్కిపట్టి అణిచివేసి ప్రజాస్వామ్య విలువల్ని గంగలో కలిపేసి మాట్లాడే భావ స్వేచ్ఛ కూడా లేకుండా చేశారు 5 ఏళ్ల పాలనలో. ప్రజల్లో భయాందోళన సృష్టించారు. రాజ్యాంగ విలువల్ని తొంగలో దొక్కారు. అలాంటి దుర్మార్గ పాలన మాకొద్దు, నియంత పాలన మాకొద్దని ప్రజలందరూ కూడా విసిరి బంగాళాఖాతంలో వేశారు. ఎవరైతే రాజ్యాంగ విలువలు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఈరోజు జరిగినటువంటి గణతంత్రంలోని టైలర్స్కి మరియు 5 మండలాల్లో కూడా గణతంత్ర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. కొత్తగా ఎన్నిక కాబడిన ఈ కమిటీ వాళ్ళను ప్రెసిడెంట్ బాండు హుస్సేన్ అధ్యక్షతన సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరరు, ఈసీ నెంబర్లతో కలిసి మన ఇనకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని పిలిపించి జెండా ఆవిష్కరణ చేశాము. మహాత్మా గాంధీ కాంప్లెక్స్లో చేశాము. మొట్టమొదట ఈ యూనియన్ స్థాపించింది 1977వ సంవత్సరం. ఈ 1977వ సంవత్సరంలో యూనియన్కి రథసారథిగా వహించినటువంటి వ్యక్తి వి సీతయ్య, విఎస్ఆర్ టైలర్. ఆ తర్వాత 2వ స్థానంలో సీనియర్ టైలరు అలంకార్ కోటయ్య గారు తదితరులు పాల్గొన్నారు. వినకొండ నియోజకవర్గాన్ని 5 ఏళ్లు చంబల్ లోయగా మార్చిన నీచ చరిత్ర బొల్లా బ్రహ్మనాయుడుదని ప్రభుత్వ చీఫ్ విప్ వినకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ధ్వజమెత్తారు. బొల్లా ఒక అరాచక శక్తిగా మారాడు కాబట్టే ప్రజలు ఎవరిని ఓడించినా మెజార్టీతో ఓడించారన్నారు. నిజానికి రషీద్, జిలానీ ఇద్దరు ఒకప్పుడు పిఎస్ ఖాన్ అనుచరులు. అనుకోకుండా వారిద్దరి గొడవకి వస్తే జిలానీ ఇంటి మీద పడ్డారని, ఆ సమయంలో జిలానీ లేకపోతే వాళ్ళన్న జింజానీని కిరాతకంగా కొట్టారు. ఇంట్లో సామాన్లు ధ్వంసం చేశారు. బుల్లెట్ బండి కాల్చేశారు. ఇంత కిరాతకంగా చేసిన వాళ్ళపై కేసులు పెట్టనీయలేదన్నారు. ఆ రోజు సరైన చర్యలు తీసుకుంటే రషీద్ చనిపోయేవాడు, జిలానీ జైలుకు పోయేవాడా అని ప్రశ్నించారు. శాంతి భద్రతల గురించి, చట్టం గురించి, కేసుల గురించి బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ఉంటే విడ్డూరంగా ఉంది, హాస్యాస్పదంగా ఉంది. ప్రజలు మీకు అవకాశం ఇస్తే ఏ రోజన్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడారా? పోలీసు వ్యవస్థని మీ జేబులో వ్యక్తుల్లో వాడుకున్నారు. ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని మీరు తప్పుడు కేసులు పెట్టడానికి, అక్రమంగా అటెంప్ట్ మర్డర్, రైతుల మీద కూడా తప్పు చేయకుండానే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టడం, తప్పులు చేసిన వాళ్ళని కాపాడటం, మహిళలను వేధిస్తే న్యాయం చేయమని పోలీస్ స్టేషన్కి వస్తే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి కేసులు పెట్టకుండా వదిలేయటం, ఎన్నో దుర్మార్గాల్ని చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నో దుర్మార్గాలు చేసినటువంటి బొల్లా బ్రహ్మనాయుడు ఈరోజు చట్టాల గురించి, అక్రమ కేసుల గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి. అసలు దీనికి కారకులు ఎవరు? బొల్లా బ్రహ్మనాయుడు ఒక అరాచక శక్తిగా మారాడు కాబట్టే అత్యధిక మెజారిటీతో, ఎవరిని ఓడించినంత మెజారిటీతో నిన్ను ఓడించారు. వినుకొండను ఒక చంబల్లో మాదిరిగా తయారు చేసి వైసీపీ కార్యకర్తలు దొంగతనం చేస్తే వదిలేయమంటాడు, ఆడపిల్లల మీద అరాచకాలు చేస్తే వదిలేయమంటాడు. అర్థమైనా? సామాన్య ప్రజలు ఎవరన్నా తప్పు చేయకుండానే రైతుల మీద, ప్రజల మీద అక్రమ కేసులు, అటెంప్ట్ మర్డర్ తప్పు కేసులు, తప్పుడు కేసులు పెట్టి వేధించిన వాడు వాస్తవం కాదా? మరి ఆ రోజు అధికారాన్ని ఇచ్చింది తప్పుడు కేసులు పెట్టి వేధించడానికా? అట్లాగే మీ పార్టీ వాళ్ళని తప్పులు చేస్తే, దుర్మార్గాలు చేస్తే వదిలేయటం, ఇదేనా న్యాయం? బొల్లా బ్రహ్మనాయుడు చేసినటువంటి దుర్మార్గాలకి, చట్టాన్ని వక్రీకరించి చట్టాన్ని చుట్టంగా చేసుకుని చేసిన దుర్మార్గాలకి ప్రజలు బలైపోయారు. రషీద్ అన్యాయంగా చనిపోయాడు. కారణం ఏంటి? రషీద్ మర్డర్ అవడానికి కారణం ఏంటి? పిఎస్ ఖాన్ పక్కన తిరిగినటువంటి రషీద్, జిలానీ ఇద్దరు స్నేహితులే ఒకప్పుడు, పిఎస్ ఖాన్ అనుచరులు. అనుకోకుండా గొడవ వస్తే జిలానీ ఇంటి మీద పడి, వాళ్ళన్న ఆ టైంలో జిలానీ లేకపోతే వాళ్ళన్నని అతి దారుణంగా ఇంటి మీదకి వెళ్లి కొట్టి కిరాతకంగా అటెంప్ట్ మర్డర్కి పాల్పడ్డారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న సామాను ధ్వంసం చేశారు. ఇది వాస్తవం కాదా? మరి 25 మంది వెళ్ళి ఒక ఇంటి మీదకి వెళ్ళి జింజానీని కొట్టి ఇంటి గాయపరిచి అతను బుల్లెట్ బండిని కాల్చి దగ్ధం చేశారు. ఇంట్లో వెళ్ళి సామాను నాశనం చేశారు. ఇంత కిరాతకంగా చేస్తే కేసు లేకుండా చేశాడు.
చట్టం చేతిలో ఉందని అంటే నీ గూండాలు వైసీపీ గూండాలు నీ అదన మీ గూండాలు వెళ్ళి ఇంటి మీద దాడి చేస్తే నువ్వు చర్యలు తీసుకోలేదా? ఎందుకు చర్య తీసుకోలేదు బొల్లా బ్రహ్మనాయుడు? ఆ రోజు నువ్వు చర్య తీసుకోపాబట్టి జిమ్ జానీ మీద అది కిరాతకంగా దాడి చేశారు కాబట్టి వాళ్ళ తమ్ముడు కేసు పెట్టకుండా అన్యాయం చేశారు. ఇంటి మీద దాడి చేసిన కనీసం సిఎఫ్ఆర్ కేసు వినకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ శంకర్ కంటి ఆసుపత్రి గుంటూరు వారి సౌజన్యంతో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. 1218 మంది ప్రజలకు కంటి వైద్య పరీక్ష నిర్వహించారు. 608 మందికి కంటి శస్త్రచికిత్స అవసరంగా గుర్తించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ చైర్పర్సన్ లీలావతి, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఓకే సార్. కూర్చోండి మీరు అందరూ ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ మంచి కంటి వైద్యం అందిస్తున్నామంటే మాకు చాలా సంతోషంగా ఉంది. పంచేంద్రియాల్లో కన్ను చాలా ముఖ్యమైనది. కన్ను బాగుంటే ఎవరి పనులు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. అందువల్లనే మన శరీర భాగాలన్నింటిలో కన్ను చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ కంటి వైద్య సేవలు అందించాలని ఈ కార్యక్రమాలను మొదలుపెట్టడం జరిగింది. అలాగే మన ఆరోగ్య డాక్టర్లు కూడా ఎప్పుడు అడిగినా సరే వాళ్ళు శివశక్తి క్యాంప్ అంటే 20-30 మంది వచ్చి ఆర్ఎంపీ డాక్టర్లు కూడా చక్కగా వచ్చి మనకి సేవలు అందిస్తున్నారు. వాళ్ళకి అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పులు కొట్టి అభినందించాలని కోరుతున్నాను. జన్మభూమి రుణం తీర్చుకోవడం కోసం పేదవారికి సేవ చేయాలని శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. లీలావతిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. భవిష్యత్తులో ఈ క్యాంపులతో పాటు ఐ క్యాంపులతో పాటు జాబ్ మేళాలకు కూడా శివశక్తి సహకారం ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతున్నా. యువతకి ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పొలిటికల్ గా మేము సపోర్ట్ చేస్తాం. శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నా. ప్రజలకు సేవ చేయడం అంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టంగా అవకాశంగా నేను భావిస్తున్నా. ఈ కంపెనీ పెట్టినప్పుడే వచ్చినటువంటి ఆదాయంలో కొంత భాగం పేదలకు ఖర్చు పెట్టాలి, సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు చేయాలి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఖర్చు పెట్టాలి, సేవా కార్యక్రమాలు ఖర్చు పెట్టాలని మరి కంపెనీ ఎజెండాలో కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఆంజనేయులు గారు పెట్టడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ స్థాపించింది ఆంజనేయులు గారి ఆలోచన నుంచి వచ్చినటువంటి ఆలోచన. మా కంపెనీ పెట్టినప్పుడే ఆంజనేయులు గారు సమాజానికి మనం బిజినెస్ లో వచ్చిన వాటాలో కొంత ఇవ్వాలి, సమాజానికి ఖర్చు పెట్టాలి అని చెప్పి ఆ రోజుల్లోనే నిర్ణయించుకున్నారు. కంపెనీ పెట్టిన వెంటనే నిర్ణయించుకొని చేయించడం జరిగింది. మొట్టమొదట ఇనుమెళ్లలో స్కూల్ కి స్థలం ఇచ్చే దగ్గర నుండి మొదలైనటువంటి కార్యక్రమాలు ఈ రోజు ఇంత చక్కగా శివశక్తి ఫౌండేషన్ కార్యక్రమాలు, ముఖ్యంగా ఐ క్యాంప్స్, ఆంజనేయులు గారి పుట్టినరోజున పెద్ద భారీ ఐ క్యాంప్ జరుగుతా ఉంది. అలాగే ఇంతకు ముందు చాలా చోట్ల ఐ క్యాంప్స్ పెట్టడం కూడా జరిగింది చాలా సక్సెస్ఫుల్ గా. దీనికి ఇంతకు ముందు అయితే మనం హైదరాబాద్ వెళ్లి చాలా దూరం బస్సులు పెట్టుకుని చాలా కష్టపడి వెళ్లాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మన శంకర్ కంటి హాస్పిటల్ వాళ్ళు చాలా చక్కగా మనకి మంచి సహకారం అందిస్తున్నారు. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఫౌండేషన్ కార్యక్రమాలు రేపు ఫిబ్రవరి నుంచి మీకు రెంటచింతల గ్రామంలోని బ్రహ్మంబావి సెంటర్ లో గడ్డివాము లోడుతో వస్తున్న మినీ లారీకి కరెంటు తీగలు తగడంతో చెలరేగిన మంటలు. అది గమనించిన లారీ డ్రైవర్ జనానికి ప్రమాదం వాటిల్లకుండా ఆ ప్రాంతానికి దూరంగా తీసుకెళ్లడం జరిగింది. వెంటనే స్పందించిన స్థానికులు మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. ఆలోపు ఫైర్ ఇంజిన్ రావడంతో మంటలను ఆర్పి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చేశారు. Hey,
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.